యాక్షన్. కట్ కట్ కట్. బాహుబలి ఇక్కడే తీసినట్టున్నారు. చల్లగా ఉందండి. ఇవి మా వనభోజనాలు. హలో అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులు అయినట్టుంది నాకు మీతో మాట్లాడి. ఎందుకంటే షార్ట్ వీడియోస్లో అయితే మహా అయితే 1 మినిటే ఉంటుంది. ఇలా ఫుల్ వీడియోస్లోనే ఎక్కువసేపు మీతో మాట్లాడేది. లాస్ట్ టైం ఏంటంటే మా వారి పుణ్యమా అనుకుంటూ 2 ఫుల్ వీడియోలు ఎగిరిపోయినాయి. లాస్ట్ టైం మేము పూర్ణిక వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళామండి. అక్కడ కూడా మా వారి తన టాలెంట్ చూపించి వీడియోని సరిగ్గా తీయలేదు. ఎలా అంటే కెమెరాని ఆన్ చేయకుండానే వీడియో తీశారు. ఫస్ట్ టైం వెళ్ళాం కదా వాళ్ళ ఇంటికి, మా కోసం లంచ్కి చాలా స్పెషల్సే చేశారు వాళ్ళు. బట్ వీడియో అనేది మిస్ అయ్యింది. ఇది వచ్చేసి సండే వ్లాగ్. మామూలుగా ఏంటంటే పెళ్ళైన కొత్తలో మా హస్బెండ్కి ఇష్టమైనవన్నీ చేసి పెట్టేదాన్ని. ఇప్పుడు ఆ ప్లేస్ని మా వాడు రీప్లేస్ చేసేసాడు. ఇప్పుడు వాడికి ఇష్టమైనవన్నీ చేసి పెడుతున్నాను. గారెలు అయితే వేస్తాను కానీ వడలు వేయడం ఇదే ఫస్ట్ టైము. మొన్న పూర్ణిక వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏంటంటే నెక్స్ట్ డేకి టిఫిన్ వేయడానికి కుదరలేదు. మా వారు బయట నుంచి వడ తీసుకొచ్చారు. ఆ వడని వాడు ఎంత ఇష్టంగా తిన్నాడంటే నాకు అప్పుడే తెలిసింది వాడికి అంత ఇష్టం అని వడ అంటే. ఇలా నేను ఏదైనా కొత్తగా వండుతున్నానంటే నాతో పాటు కిచెన్లో మా హస్బెండ్ కూడా ఉంటారు. ఏదైనా పొరపాటుగా ఏదైనా చేస్తానని. ఫస్ట్ టైం వేసిన వడలు అయితే చాలా క్రిస్పీగా సాఫ్ట్గా వచ్చినాయండి. చాలా బాగున్నాయి. పిండిలో కొంచెం సాల్ట్, వంట సోడా కలిపి వేసేసాను. మేబీ గ్రైండర్లో పిండి వేయడం వల్ల ఇంత బాగా వచ్చినాయి. మిక్సీలో వేసినట్టయితే కన్ఫామ్గా ఈ వంటకం ఫెయిల్ అయ్యేది. నిన్నటి షార్ట్ కనుక మీరు చూసుంటే దానికి వీడియో అనేది కంటిన్యూషన్. అదే బయటికి వెళ్తానని అడిగారు కదా, సరేనని ఒప్పుకున్నాను. కానీ ఒక కండిషన్ పెట్టాను, ఎక్కడికైనా వెళ్ళండి నాకైతే వ్లాగ్ తీసి పెట్టండి అని చెప్పాను. వాళ్ళు వెళ్తుంది ఫారెస్ట్ ట్రిప్ కోసం కాబట్టి అక్కడ తినడానికి ఏమీ ఉండదు. అందుకే లంచ్ కూడా ప్రిపేర్ చేసి వాళ్ళకి బాక్సుల్లో పెట్టేసిస్తే అక్కడే తింటారు. లంచ్కి ఏమేమి ప్రిపేర్ చేస్తున్నానంటే ప్లెయిన్ బిర్యానీ రైస్, చికెన్ కర్రీ, కొన్ని చికెన్ పీసెస్ పక్కకు తీసుకున్నాను. మా వారు వెళ్ళిన తర్వాత చికెన్ పకోడీ వేసుకొని తినడానికి. మా వారు సాంబార్ చేస్తే సాంబార్ తినకుండా చికెన్ కర్రీ ఉడికేంత వరకు ఆగి వడల్ని చికెన్ కర్రీతో తింటున్నారండి. ఇదేం కాంబినేషన్ నాకు అర్థం కావట్లేదు. జనరల్గా ఎవరైనా గారెల్ని తింటారు, వడ తింటున్నారు. ఎలా ఉంది టేస్ట్? బాగుంది, అద్భుతంగా. అద్భుతంగా ఉందంట. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, అద్భుతంగా ఉంటుందేమో. హలో అండి అందరికీ. ఏంటి మధ్యలో నేను వచ్చాను అనుకుంటున్నారా? దాని వెనకాల స్టోరీ వేరే ఉంది. నేను ఇప్పుడు చెప్పిన మా ఆవిడ ఎడిటింగ్లో తీసేస్తుంది. ఎందుకంటే దాన్ని షార్ట్లో పెట్టుకుందాం అనుకుంటుంది. నేను షార్ట్ కట్లో చెప్తాను. 2 వీక్స్ 3 డేస్ బ్యాక్ ఒక అతను నాకు కొన్ని వైల్డ్ యానిమల్స్ ఫొటోస్ చూపించారు. ఏనుగులు, జింకలు, పక్షులు ఇలాంటివి. దగ్గరలో ఉన్న ఫారెస్ట్ నుంచి తను ఫొటోస్ తీసుకొని నాకు చూపించారు. సో ఆ ఫారెస్ట్ ట్రిప్ కోసమే ఈ ట్రిప్ స్టార్ట్ అయింది. ఇంతకీ ఈ ట్రిప్ మా ఫ్యామిలీతో కాదండి, మా ఫ్రెండ్తో. ఫ్రెండా ఇంకెవరు ఉంటారండి ఈ కేరళలో? నాకున్న ఒకే ఒక్క తెలుగు ఫ్రెండ్ మా మణిశంకర్. ఈ వైల్డ్ యానిమల్స్ గురించి చెప్పిన అతను ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే చెప్పలేదు కానీ ఏరియా పేరైతే చెప్పారు. సో ఆ ఏరియాని పట్టుకొని ఇప్పుడు మా స్టైల్లో మేము ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. చూద్దాం వైల్డ్ యానిమల్స్ కనపడతాయా. కనపడకపోయినా నో వరీస్, ఎందుకంటే అవి వైల్డ్ యానిమల్స్ కదా. అవి వచ్చినప్పుడే మనం చూడాలి, మనం వెళ్ళినప్పుడు అవి రావు కదా. ఇదిగోండి ఇప్పుడు మీకు కనపడుతుంది కదా తుమ్ముడుమణి పార్క్. లాస్ట్ వీక్ మేము వెళ్ళొచ్చాం ఇక్కడికి. అదే బటర్ఫ్లై గార్డెన్ కానీ అవన్నీ ఇక్కడే. ఇది దాటి సిల్వర్ స్టోన్కి వెళ్తాం. అక్కడి నుంచి ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతాము. వైల్డ్ యానిమల్స్ ఇవన్నీ ఉంటాయని చెప్పారు. మరి ఎంతవరకు ఉంటాయో ఎక్స్ప్లోర్ చేయాలి. నేను మా ఫ్రెండ్ మణిశంకర్ కలిసి వెళ్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజుల తర్వాత ఇలాగా ఫ్యామిలీ లేకుండా మేము ఇద్దరం కలిసి వెళ్తున్నాం. అసలు వెళ్తామని అనుకోలేదు, మీ ఇద్దరం కలిసేలాగా అలా కుదిరింది అంతే. హలో అండి, అది అతనే మా మణిశంకర్, మా ఫ్రెండ్, నా జిగిరి దోస్తు. మేము ఇద్దరం కలిసే వచ్చాము. ఇంకా ఫారెస్ట్కి వెళ్ళలేదు, ఫారెస్ట్ మధ్యలోనే ఆగాము. ఇదిగోండి అతిరేపల్లి రివర్. అతిరేపల్లి వాటర్ ఫాల్ నుండి వచ్చే రివర్ ఇది. ఆ మ్యారేజ్ కాకముందు కూడా నేను ఆలువాలో ఉన్నప్పుడు ఇక్కడికి ఒకసారి వచ్చాను. ఇక్కడ లొకేషన్ చాలా బాగుంటుందండి, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. వాటర్ కూడా అంత డీప్గా అయితే ఉండదు. ఫ్లో కూడా పర్లేదు, వర్షం పడితే తప్ప మిగిలిన టైంలో ఫ్లో బాగానే ఉంటుంది, అంటే ఫ్లో తక్కువగానే ఉంటుంది. సో మనం దిగొచ్చు. చల్లగా ఉందండి. మా వాడు ఇంకా రిహార్సల్ చేస్తున్నాడు నీళ్ళకి ఎప్పుడు దిగుదామని. ఏమన్నా ఉందా లొకేషను? అబ్బాబాబాబా, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. బాహుబలి కూడా ఇక్కడే తీశారనుకుంటా. తీశారు అంటున్నారు మరి.
నాకైతే ఇక్కడ కూర్చొని అలాగే ఉండిపోవాలని ఉంది. ఇదిగోండి, ఇదే వెట్టిలిపర బ్రిడ్జ్, ఏలట్టుముఖం రోడ్లోకి వెళ్తున్నాం. ఇదే సీక్రెట్ కాదులే కానీ ఇది ఇక్కడి నుంచి అయితే ఇది నార్మల్గానే ఫారెస్ట్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాం. యాక్చువల్లీ ఇది అదిరేపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారి ఇది. మనం దీన్ని క్రాస్ చేసి అటు వెళ్తే ప్యారల్గా ఇంకో రోడ్డు వచ్చింది, అదే డీప్ ఫారెస్ట్లో తీసుకెళ్తుంది. ఇదేనండి చెక్ పోస్ట్, 25 రూపీస్ తీసుకున్నారు. ఏలట్టుముఖం టు ఎలియట్టుమూర్ రోడ్ ఇది. 6 o'clock లోపు వచ్చేసేయాలంట. ఎలిఫెంట్స్ అవి ఉంటాయి, జాగ్రత్త అని చెప్పారు. అవి కనబడినా కనపడకపోయినా మాకు దొరికిన ఈ లక్కీ ఛాన్స్, అదే మా ఫ్యామిలీస్ లేకుండా మేము మాత్రమే తిరిగే ఈ అద్భుతమైన అవకాశాన్ని చాలా బాగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాము. సైన్ బోర్డ్స్ అయితే ఉన్నాయి, వైల్డ్ యానిమల్స్ క్రాస్ చేసే ఏరియాస్ అని, కానీ వైల్డ్ యానిమల్స్ అయితే కనబడలేదు. బహుశా నైట్ అయితే కానీ అవి తిరగవు అనుకుంటా. ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళలేదండి. అతిరేపల్లికి నేను చాలాసార్లు వెళ్ళే కానీ ఇటువైపు అయితే రాలేదు. నిజంగానే ఫారెస్ట్లో వెళ్తున్న ఫీలింగ్ అయితే మాకు వస్తుంది. ఈ కనబడుతున్న ప్లాంటేషన్ మొత్తం పామ్ ఆయిల్ ప్లాంటేషన్స్ మొత్తం కేరళ స్టేట్ గవర్నమెంట్ రన్ చేస్తుంది అనుకుంటా. ప్లాంటేషన్ అయితే చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉంది. లంచ్ టైం అయితే అయ్యింది, పర్ఫెక్ట్ ప్లేస్ కోసం చూస్తున్నాము. ఇది రబ్బర్ ప్లాంటేషన్ లాగా ఉంది. రబ్బర్ ప్లాంటేషన్ లాగా కాదు, రబ్బర్ ప్లాంటేషనే. ప్రస్తుతానికి అయితే చిన్నగా ఫారెస్ట్లోకి వెళ్తున్నట్టు ఉంది, ఇంకా పూర్తిగా వెళ్ళలేదు. మాకైతే ఇదే ఫారెస్ట్. మా మణిశంకర్కి అయితే సింహం చూడండి ముద్ద దిగదా అంటున్నాడు. నాకైతే కనీసం ఏనుగు చూస్తే సరిపోతుంది. ఏనుగు కాదు, జింక అన్న మినిమం జింక కనపడాలి. ఇవి వైల్డ్ బఫెలోస్ అనుకుంటా, కొమ్ములన్నీ పక్కకు తిరిగి ఉన్నాయి, అందుకే వైల్డ్ బఫెలోస్ లాగా కనబడుతుంది. ప్రజెంట్ అలా అనుకుని ఆనందపడ్డామే, ఎందుకంటే అసలైన వైల్డ్ యానిమల్స్ మాకేం కనపడలేదు కాబట్టి. అవతల పక్క ఇంకా చాలా ఉన్నాయి, మరి వీటిని వదిలేశారనుకుంటా, లేదా పెంచుకుంటున్నారేమో. వైల్డ్ బఫెలోస్, వైల్డ్ క్యాట్స్, వైల్డ్ డాగ్స్ ఇవి కనబడుతున్నాయి, కానీ అసలైన వైల్డ్ యానిమల్స్ అయితే ఇంతవరకు కనబడలేదు. వాటి కోసం వెయిటింగ్. మా మణిశంకర్ కూడా సింహం కోసం వెయిటింగ్. ఈ ఇంటి బయట చూడండి ఏదో వేలాడదీశారు, మరి లాస్ట్లో అది ఏదైనా మందో ఏదైనా జంతువులకి ఏరో, మొత్తానికి ఏదో మిస్టీరియస్గా ఉంది. డు నాట్ టచ్ అయితే రాశారు. డు నాట్ టచ్ అన్నారు కాబట్టి మేము కూడా టచ్ చేయలేదు. దారిలో ఈ మినీ జలపాతం అయితే కనబడింది. దిగడానికి చాలా ట్రై చేసాం. లాస్ట్ టైం వచ్చిన ఫ్లడ్స్కి మేము దిగే వైపు నుండి మొత్తం కోత గురైంది, అందువల్ల దిగడానికి సాహసించలేదు. అవతల వైపు నుంచి దిగొచ్చు కానీ దారి లేదు. ఏదో చిన్న వంతెనలా కట్టారు కానీ మాకైతే నమ్మకం లేదు, అందుకే అటువైపు వెళ్ళలేదు. నాకైతే దిగాలి, స్విమ్ చేయాలని చాలా ఉంది, అంత సాహసం ఇప్పుడు చేయదలుచుకోలేదు. ఇక్కడ చిన్న తమాషా జరిగింది. స్టాండ్ కెమెరా పెట్టి నేనేదో వ్లాగ్ చెప్దామని అక్కడికి వెళ్తే నా బాడీ వరకే పడింది, నా హెడ్ పడలేదు. ఫస్ట్ టైం కదా, నాకు ఎలా పెట్టాలి ఎలా చూసుకోవాలో తెలియలేదు. వాడేమైనా హెల్ప్ చేస్తాడు అనుకుంటే వాడి కార్లో కూర్చున్నాడు. సో నేనేదో చెప్పాను, మొత్తానికి వచ్చి చూసుకున్న తర్వాత తెలిసింది అక్కడ నా హెడ్ లేదని. వైల్డ్ బఫెలోస్ అయిపోయినాయి, ఇప్పుడు వైల్డ్ మంకీస్ అనమాట. అవి ఆడుకుంటుంటే మాకు భయం వేస్తుంది, ఎక్కడ మా మీద పడతాయేమో అని. వాటిని మేము ఆట పట్టిద్దాం అనుకుంటే అవే మమ్మల్ని ఆట పట్టించినాయి. ఆ చెట్టును పట్టుకుని ఒక్కసారిగా ఊపింది, పరిగెత్తుకుంటే వెళ్ళి కారు ఎక్కాము. కానీ మేము సింహాన్ని చూడాలనుకుంటున్నాము, అట్లుంటది మాతోటి. ఏదో ఎలిఫెంట్ జింకరిస్తున్నట్టు సౌండ్ వస్తుంది. కాకపోతే అరే పైన అది మేఘాల నుంచి వస్తున్న శబ్దం అన్నమాట. ప్రస్తుతానికి కొండ పైకి వచ్చేసాం. ఇంతవరకు ఒక ఎలిఫెంట్ కూడా కనపడలేదు. తెలుగు వాళ్ళు అయితే కనపడ్డారు. చాలా భయంకరంగా కనపడుతుంది, ఎవరు లేరు మనుషులు. రా అదా రా, ఏ పర్లేదు, అంబులెన్స్ వస్తా. ఇవి మా వనభోజనాలు. పార్కులో తింటాం చూసాము, జూలో తింటాం చూసాము. ఏదో వనభోజనాలు అంటే 4 చెట్లు ఉండి అక్కడే అందరం కూర్చొని తింటే అదే వనభోజనాలు, కానీ ఇది నిజంగానే అడవిలో ఉండి తింటాం కాబట్టి దీన్నే వనభోజనాలు అంటాం. అడవి భోజనాలు. ఇప్పుడే భోజనం చేసామంటే చాలా అలసిపోయాము, ఏ కనపడలేదు. ప్రజెంట్ అయితే అందరూ ఏమన్నారంటే నైట్ అయితే కానీ తిరగవు ఈ ఎలిఫెంట్స్ ఇదంతా, కానీ చాలా డేంజర్ ఏరియా అని చెబుతున్నారు. ఇంకా అలసిపోయి ఇంకా
ఇంటికి వైండ్ అప్ చేసి వెళ్ళిపోతున్నాం. ప్రస్తుతానికైతే వర్షం పడుతుంది, వర్షం స్టార్ట్ అయిందండి. ఇది కొండ పైన ఉన్నాం మేము యాక్చువల్గా, ఇదే టాప్. వర్షం స్టార్ట్ అయింది. ఏదో ఫారెస్ట్ ఏరియా లాగే ఉంది, కాకపోతే వెళ్ళాలంటే భయంగా ఉంది, ఎవరు లేరు. వర్షం పడుతుంది అందుకని ఆగుతున్నాము. అటు కూడా అది కూడా ఏను అండ్ టచ్ మీ నాట్ అయితే ఓన్లీ ఆకులోరి ముడుకోవాలి. ఇదేందో కొమ్మ కూడా ముడుచుకుంటుంది. సూపర్. జూమ్ చేయి. పిలుస్తున్నాడు ఆయన అక్కడ మాటవాడు. వాళ్ళు వెళ్ళారా? ఏది పిలుస్తున్నా వాళ్ళేనా? ఎందుకని కాదులే, వాళ్ళు కాదు, వేరు రమ్మంటున్నారు. ఇక్కడ మాకు ఏనుగు కనపడుతుంది, అది డేంజర్ అని చెప్తున్నారు, మమ్మల్ని వెళ్ళిపోమంటున్నారు. ఇదిగోండి ఒక ఏనుగు కనపడింది కదా, ఆ ఏనుగు ఎక్కడికి వచ్చిద్దని అందరు ఆగి ఉన్నారు. మరి వాళ్ళు పట్టుకుంటున్నారు అనుకోండి ఇక్కడ ఉన్న వాళ్ళు. మమ్మల్ని కూడా వెళ్ళిపోండి అంటున్నారు. మేము వెళ్ళిపోవడం మంచిది అనుకోండి, ఎందుకంటే అది పరిగెత్తకుండా కానీ వచ్చిందంటే. కనపడుతుందా? మొత్తానికి ఒక ఎలిఫెంట్ చూసాము. ఈ వ్యూ బాగుందని ఇక్కడ ఆగాము. ఎలిఫెంట్స్ అన్నీ వచ్చేది ఇటు నుంచి అనుకుంటా. అదండి వాళ్ళ ఫారెస్ట్ ట్రిప్. వస్తూ ఇది ఫారెస్ట్ నుంచి కలెక్ట్ చేసిన తేనంటే అక్కడ వాళ్ళు అమ్ముతుంటే తీసుకొచ్చారు. ఇది రియల్దా కాదా అని ఎలా టెస్ట్ చేయాలో తెలిస్తే కమెంట్ చేయండి. టేస్ట్ మాత్రం ఒరిజినల్ తేనెలాగే ఉంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.